వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్. వైద్యుల సేవలను అభినందించిన ముఖ్యమంత్రి. పరిగి ఇంటింటి ఫీవర్ సర్వేను తనిఖీ చేసిన మంత్రి. ఆశా వర్కర్లను వివరాలు అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి. నందిగామలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్. కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని పాలనాధికారి. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు. కరోనా భయంతో బాబు అసెంబ్లీ సమావేశాలను బైకౌట్ చేస్తున్నారని ఎద్దేవా. విశాఖలో కాంగ్రెస్ పార్టీకి షాక్. వైసీపీలో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కోవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్ ఔషధాల లభ్యతను పరిశీలించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మున్సిపల్ పరిధిలో జ్వర సర్వేను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సర్వే వివరాలను ఆశా వర్కర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేశారు. కరోనా టెస్టు నిర్వహణ, ఆసుపత్రి గర్భిణీ మహిళలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. త్వరలో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కలెక్టర్ పౌసుమై బసు, జిల్లా వైద్యాధికారి షిండే పాల్గొన్నారు. రోజు 100 మంది చేస్తున్నారు. నిన్న 130 పరిగి చికిత్సలు 130 చేస్తే 28 మందికి వచ్చింది. స్టార్టింగ్లో 50% వచ్చింది. ఇప్పుడు ఈ 20 నుంచి తగ్గింది, 20-25% వచ్చింది. నిన్న అన్ని 28 కాకుండా బట్ పరిగి ప్లస్
Like that. పాప లోపలికి ఇచ్చేయి పాప ఎందుకు అందరూ వస్తుంది వాళ్ళు వచ్చిన పిల్లలకే ఉందంటే జాగ్రత్త మాస్క్ వేసుకోండి ఎట్లండి చెక్ చేసి పైన వచ్చి ఫస్ట్ టైం ఇప్పుడు సెకండ్ టైం ఏమ్మా బాగానే ఉన్నారా మరి ఆమె అన్ని రకాల సదుపాయాలతో కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటైన కోవిడ్ కేర్ సెంటర్ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పాల్గొన్నారు. కలెక్టర్ గా మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందని, మున్సిపాలిటీ ప్రాంతాల నుండి రూరల్ ఏరియాలకు కరోనా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కరోనా సోకిన ప్రతి ఒక్కరూ విజయవాడ వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ప్రతి నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నందిగామలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అన్ని రకాలుగా కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకు అభినందనలు తెలిపారు. మాకు దగ్గర రావద్దు అదర్స్ ప్లీజ్ దయచేసి వినండి ఒకసారి డిస్టెన్స్ ఉండండి సార్ చెప్పాడు ఇట్లా సమస్య గురించి ఇలా ఇంటికి వచ్చారు సూర్యతాపంటే అప్పుడు చెప్తే సాయి వచ్చి చెప్పింది సార్ మీరు అప్రిషియేట్ చేయాల్సిన యంగ్ మంది మాకు దగ్గర రావద్దు అదర్స్ ప్లీజ్ దయచేసి వినండి ఒకసారి డిస్టెన్స్ ఉండండి సార్ చెప్పాడు ఇట్లా సమస్య గురించి ఇలా ఇంటికి వచ్చారు సూర్యతాపంటే అప్పుడు చెప్తే సాయి వచ్చి చెప్పింది ప్రజా సమస్యలు ఉంటే వాటిని చర్చించడానికి అసెంబ్లీ ఒక వేదిక అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ద్వారా ప్రజాస్వామ్యాలపై జరిగే చర్చలను ప్రజలకు, నాయకులకు తెలియజేశారని, అటువంటి అత్యున్నత స్థాయి సమావేశాలను బైకాట్ చేసి భయపడి పారిపోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసని, కరోనా భయంతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేక భయంతో సమస్యను ఎదుర్కోలేక పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి విశాఖలో పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమణి కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఇతర పార్టీ నేతలు రమణి కుమారిని వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణి కుమారి మాట్లాడుతూ వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందని, సీఎం జగన్ మహిళకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ రమణి కుమారి సముచిత స్థానం కల్పించిందని అన్నారు. తప్పకుండా పార్టీ ఆమెకు తగిన స్థానం కల్పిస్తుందనని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను విన్నవించుకుంటాను. సమస్యలు ఏదైనా ఉంటే, ప్రజా సమస్యలు ఉంటే అసెంబ్లీ అన్నటువంటిది ఒక వేదిక. అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ప్రజలు ఎన్నుకున్నబడ్డ నాయకులకి తెలియజేయాలి. అంతేగాని బాయ్కాట్ చేసి భయపడి పారిపోవడం అన్నటువంటిది ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదు అన్నటువంటిది చంద్రబాబు గారికి అయినప్పటికీ కూడా ఈరోజు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఒక భయంతో సమస్యల్ని ఎదుర్కోకుండా పారిపోవడం అనేది ఇది ఒకటి. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి గారి ఖమ్మం జిల్లా కేంద్రంలోని నాయుడుపేట హనుమాన్ జంక్షన్ లో సిపి విష్ణు లాక్డౌన్ ను పరిశీలించారు. కర్ఫ్యూ అమలు సడలింపు సమయంలో తీసుకుంటున్న బందోబస్తు చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటారు. పటిష్టంగా లాక్డౌన్ అమలు అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకరెడ్డి, సిఐ సత్యరెడ్డి, ఎస్ఐ రావు సిబ్బంది పాల్గొన్నారు. సిఐగా ఖమ్మం కమిషనరేట్లో పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్లో భాగంగా మార్నింగ్ ఉదయం సిపి గారి పర్యవేక్షణలో ఇక్కడ నాయుడుపేట సెంటర్లో మరియు మన వెంకటగిరి సెంటర్లో కూడా పర్యవేక్షణ జరిగింది. అందులో భాగంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అందరినీ కూడా కట్టుదిట్టంగా చేయడం జరిగింది. అందులో భాగంగా మెడికల్ ఎమర్జెన్సీ లేక రైతులకు సంబంధించినటువంటి ప్యాడీ కానీ లేదా హాస్పిటల్స్ కానీ వీటికి మాత్రమే పంపుతుంది.
అన్నెసరిగా ఏదైనా వ్యక్తులను ఎవరిని కూడా పంపించడం కూడా జరగదు. లాక్డౌన్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా వారి ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దిగుట్ట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోర్తుగల్ సహకార సంఘం వైఎస్ చైర్మన్ గురువారం సందర్శించారు. రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాకేమో మధ్య కూడా మంచిగా ఉంది. బాగా తీస్తాను రైస్ మిల్లల్లో అంటే షార్టేజ్ అంటే ఇప్పుడు మనకు 3 రోజులు వీళ్ళు రైతులు అనేటోళ్ళు కొద్దిగా పొల్లే పట్టకపోయేసరికి షార్టేజ్ అనేది వచ్చింది. వచ్చేసరికి ఆడ షార్టేజ్ వాళ్ళు ఇస్తున్నారు సర్వ్ తీసుకుంటారు. మళ్ళీ ఈ బండి చూద్దాం మనకి ఏమవుతుందంటే 3 రోజులు ఆగింది ఒక్కొక్క బండి. ఏది పొల్లు వాటిలో వచ్చేసరికి 3 రోజులు బండి రావడం జరిగింది. మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎంతో మంచి బుద్ధితో అందరు రైతులకు వెన్నంట ఉండి రైతే రాజ్యం, రైతు లేని దేశం బాగుపడదని రైతు కోసము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు ఒక గింజ ధాన్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవద్దన్నా కూడా తడిచిన వడ్లైనా తర్వాత రైస్ మిల్లులో వేరే ప్రాబ్లం ఉన్నా అన్నీ సాల్వ్ చేసి రైతులకు ఎన్నంట ఉండి రైతుకు ప్రతి గింజతోటి సహా అన్నీ కూడా తీసుకుంటానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అయినా సరే కానీ రైతులకు మాత్రం నష్టం రాకుండా చూసుకోవడానికి ఈ ప్రణాళిక చేసిండు. చాలా గొప్ప మనసుతోటి. అందుకే కేసీఆర్ కానీ కేటీఆర్ గారి ధన్యవాదాలు తెలుపుతున్నా నేను. అలాగే రైతులు కూడా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి తర్వాత ఈ రోజుల కరోనా టైంలో గొప్ప మనసుండి మన గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అయినా సరే కానీ ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్డౌన్ కార్యక్రమం కూడా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన మధ్యకుంట రైతులు కూడా నేచర్ చూసుకొని తర్వాత లైన్ ప్రకారంగా సోషల్ డిస్టెన్స్ పాటించి అందరూ సక్రమంగా ఒక్క గింజ లేకుండా ఒక నెల అయినా ఇంకా 15 రోజులైనా ప్రతి వడ్లను కూడా తీసుకోవడానికి మేమందరం కూడా మీరందరికీ సహకారం చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు దయచేసి అందరూ సహకరించి ఒకరికొకరు సోషల్ డిస్టెన్స్ పాటించి వడ్లు పెట్టుకోగలరని నేను మనవి చేస్తాను. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ మండలాల నుండి వస్తున్న కరోనా రోగుల కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో కాగజ్ నగర్ నుండి వచ్చిన ఓ కరోనా పాజిటివ్ బాధితుడిని వైద్య సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. అతన్ని కనీసం ఆసుపత్రిలో చేర్చుకోకుండా ఆసుపత్రి ఆవరణలో ఉంచారు. విషయం తెలుసుకున్న V3 న్యూస్ ప్రతినిధి అక్కడకు చేరుకోగానే సిబ్బంది అప్రమత్తమై కోవిడ్ కేర్ సెంటర్కు తరలించారు.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఎస్పీ అపూర్వరావు లాక్డౌన్ తనిఖీ చేశారు. డీఎస్పీ కిరణ్ కుమార్ తో కలిసి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. నిబంధనలు ఏ విధంగా అమలు చేస్తున్నారన్న అంశంపై సిఐఎస్ఐలను అడిగి తెలుసుకున్నాడు. సడలింపు సమయంలో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మరికల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వచ్చిన పలువురు వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో యథేచ్ఛగా తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నదని ప్రజలందరూ దీనిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్, వైద్యుల సేవలను అభినందించిన ముఖ్యమంత్రి. పరిగి ఇంటింటి ఫీవర్ సర్వేను తనిఖీ చేసిన మంత్రి, ఆశా వర్కర్ల వివరాలు అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి. నందిగామలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్, కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న పాలనాధికారి. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు, కరోనా భయంతో బాబు అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేస్తున్నారని ఎద్దేవా.
విశాఖలో కాంగ్రెస్ పార్టీకి షాక్. వైసీపీలో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజం.